హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. సో మీకు ఎవ్రీ సండే రోజు ఎగ్జామ్ ఉన్నట్టే నెక్స్ట్ సండే ఆగస్టు 3 సండే రోజు 10 AM ఎగ్జామ్ ఉందమ్మా. సో అందరూ మీకు తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా దూరం ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఇక్కడ హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. సో మనకి ఆగస్టు 3 రోజు 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంది. ఆ 100 మార్క్స్ ఎగ్జామ్స్కి మనకి 50 మార్క్స్ దాకా ఆర్థమెటిక్ రీజనింగ్ మరియు ఇంకొక 50 మార్క్స్ జిఎస్ పేపర్ అనేది ఉంటుంది. సో బాగా గుర్తుంచుకోండమ్మా, మీకు ఆల్రెడీ అర్థమైనాలే పేపర్ అనేది ఏ విధంగా ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది అడ్వాన్స్డ్గా ఉంటుందమ్మా. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ప్యాటర్న్కి ఈ ఇయర్ ఎగ్జామ్ ప్యాటర్న్కి మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నా పేరు శ్రీనివాసరాజు, ఆర్థమెటిక్ ఫ్యాకల్టీ. ఈ వీడియో బాగా గుర్తుపెట్టుకోండి. రేపు వచ్చే ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. ఎస్ఐ కానిస్టేబుల్లో ఆర్థమెటిక్ పేపర్ ప్యాటర్న్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మళ్ళీ లాస్ట్ ఇయర్ కూడా నేను ఇలాగే ఒక యూట్యూబ్లో చెప్పాను, మీకు క్లారిటీగా ఏమని చెప్పాను. లాస్ట్ ఇయర్ 2022లో ప్రిలిమ్స్లో మైనస్ మార్క్స్ ఉంటాయి అని చెప్పిన ఎవ్వరు కూడా వినలేదు. మైనస్ మార్క్స్ పెట్టిన తర్వాత అప్పుడు ఇన్స్టిట్యూట్ ఉన్న వాళ్ళందరూ ఏం చేసిన తర్వాత అప్పుడు మైనస్ మార్క్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. మైనస్ మార్క్స్ అయిపోయిన తర్వాత కూడా నోరు మొత్తుకున్న పేపర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మెయిన్స్లో, దయచేసి అడ్వాన్స్ లెవెల్లో ప్రిపేర్ కాండి అని చెప్పిన ఎవ్వరు వినలేదు. ఏం చేసారు, లాస్ట్ ఇయర్ పేపర్కి మెయిన్స్ పేపర్కి ప్రిలిమ్స్ పేపర్కి డిఫరెన్స్ ఏంది అంటే 2010 నుంచి లేదు అంటే మీరు 2016 నుంచి 2023 మెయిన్స్ వరకు డిఫరెన్స్ ఏంది అంటే ఇక్కడ రాసిన ఒక ప్రొఫెసర్లు అంటే రాసిన పేపర్లో తయారు చేసిన మ్యాక్సిమం టీచర్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ మీకు సొంతంగా క్వశ్చన్లు రాయడం మొదలుపెట్టారు, క్వశ్చన్లు తయారు చేశారు. అదేంటి సార్, మళ్ళీ 2016లో తయారు చేయలేదా, 2018లో తయారు చేయలేదా, 2022లో తయారు చేయలేదా, మళ్ళీ 2023లోనే తయారు చేశారంటే ఎస్ అమ్మ తయారు చేశారు. అందుకే మీరు ఈ 2023లో తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ అప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఎవ్వరు కూడా మెయిన్స్కి ఎవరు కూడా అదే రోజు ఎవరు కూడా రాలేదు. అది ఏప్రిల్ 8కి జరిగిందమ్మా ఎగ్జామ్. ఏప్రిల్ 8కి జరిగితే ఒక్కళ్ళు కూడా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఏప్రిల్ 8 రోజు ఎవ్వరు కూడా లైవ్కి రాలేదు. అందరూ ఏప్రిల్ 10కి కానీ ఏప్రిల్ 11కి కానీ ఏప్రిల్ 9కి కానీ అంటే ఒక రోజు తర్వాత వచ్చి లైవ్ చెప్పారు అందరూ. అది కూడా లైవ్ చెప్పలేదు అంటే క్వశ్చన్ పేపర్ ఆ విధంగా ఇచ్చిండు 2023లో. ఎందుకు ఇచ్చిండంటే చాలామంది మళ్ళీ ఇంతకుముందు పేపర్ ఎట్లా ఇచ్చిండంటే ఇంతకుముందు పేపరు ఏం చేసిండంటే ఎస్ఎస్సి సిజిఎల్స్లలో బ్యాంక్ పీఓస్లలో లేకపోతే లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లలో అక్కడ కొన్ని వెతికి మరీ పేపర్ ఇచ్చేసిండు. కానీ 2023లలో ఆర్థమెటిక్ పేపర్ అట్లా ఇవ్వలేదు. ఎవరైనా లాస్ట్ టైం 2023 ఆర్థమెటిక్ ఎస్ఐ ఎగ్జామ్ మెయిన్స్ రాస్తే ఆర్థమెటిక్ పేపర్ రాసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, మీకు తెలుస్తుంది. నేనేదో సోది చెప్తున్నట్టు కాకుండా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు 2025 నేను ముందే చెప్తున్నా, ప్రిలిమ్స్లోనే తొక్కి పడేస్తాడు, పేపర్ ప్రిలిమ్స్లోనే తొక్కడానికి రెడీగా ఉన్నారు. మొన్న గ్రూప్ 2నే ఆర్థమెటిక్ అసలు చెయ్యలేకపోయారు పిల్లలు, ఆర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ అసలు ముట్టుకోలేకపోయారు పేపరు. దయచేసి మరీ చెప్తున్నా, మీరు చేసే ఈ PTR/100లు, మీరు చేసే రాసుల మొత్తం బై రాసుల సంఖ్యలు, మీరు రాసే 22/25/100 ఇంటూ 60% ఇవన్నీ పక్కకు పెట్టండి. ఇవి పని చెయ్యవు, ఎగ్జామ్లో ఇలా రాస్తే పని చెయ్యవు. మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఉన్న ఫార్ములాస్ వేయడము, రేషియో అంటే ఇగో ఇట్లా గీతలు గీయడము, తర్వాత ఏజెస్ అంటేనేమో ఇట్లా అడ్డగీతలు గీసి ఇక్కడ ఒక కొండి పెట్టుకొని ఉరేసుకోవడాలు, ఇవన్నీ పక్క పని చేయవు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. దయచేసి చెప్తున్నా, ఈసారి పేపర్ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది పేపర్ ఆర్థమెటిక్. సార్ ఏంటి సార్ ఆ డిఫరెంట్ పేపరు, మీరేమని చెప్పగలుగుతారా అంటే చూడండి అమ్మా, 2 ఆప్షన్లు మాత్రమే ఉండబోతున్నాయి ఇప్పుడు వచ్చే పేపర్లో. అంటే ఇది నాకు ఏమన్నా ఎగ్జామ్కి ఏమన్నా టైఅప్ ఉందా, నాకు బోర్డుకి ఏమన్నా టైఅప్ ఉందా అంటే ఏమీ టైఅప్ లేదు. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పిన నేను 2010 నుంచి 2023 వరకు ఒక్కొక్క ఎగ్జామ్లలో మార్పులు ఏ విధంగా మార్పులు వచ్చినాయో చెప్పిన. అదేవిధంగా ఈరోజు 2025లో రాబోయే మార్పు ఏంటిది అంటే
ఒకవేళ ఈ ఇయర్ నోటిఫికేషన్ పడితే, లేదు అంటే నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ పడ్డా, ఎప్పుడు నోటిఫికేషన్ పడ్డా ఆర్థమెటిక్లో 2 ఆప్షన్లే ఉండబోతున్నాయి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. 2 ఆప్షన్లు ఉండబోయి 4 ఆప్షన్లు ఇస్తుర్రు ఏంది సార్ అంటే, బాగా గుర్తుంచుకోండి. ఈ 2 ఆప్షన్లలో ఒక ఆప్షన్ 50 అని ఇట్లా ఉంటుంది. ఎగ్జాంపుల్లో చెప్తున్నాము. ఒక ఆప్షన్ 50 ఉంటుంది, ఒక ఆప్షన్ 70 ఉంటుంది, ఒక ఆప్షన్ నన్ ఆఫ్ అబౌవ్ దిస్ అని ఉంటుంది, ఒక ఆప్షన్ డేటా ఇన్సఫిషియెంట్ అని. దయచేసి చెప్తున్నా, ఈ ఆప్షన్స్ ఇచ్చి మైనస్ మార్క్స్ నెగిటివ్ మార్క్ ఇస్తే పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతారు తమ్ముళ్ళు. ఓపెన్గా చెప్తున్నా, మైనస్ మార్క్స్ ఇచ్చి నెగిటివ్ మార్క్స్ ఇచ్చి ఆప్షన్ 4లలో 2 ఆప్షన్లు కరెక్ట్ ఇచ్చి ఇంకొక ఆప్షన్ నన్ ఆఫ్ అబౌవ్ దిస్, ఇంకొక ఆప్షన్ డేటా ఇన్సఫిషియెంట్ ఇస్తే మీరు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతారు. ఎంత చదివేటోడు కూడా క్వాలిఫై కావడం కష్టమవుతుంది. సార్ ఏముంది సార్, ఏదైనా 4 ఆప్షన్లనే ఆన్సర్ పెడితే ఇక్కడ నెగిటివ్ ఉంటుంది, క్వాలిఫై కావు. డేటా ఇన్సఫిషియెంట్ అంటే అసలు చాలామందికి డేటా ఇన్సఫిషియెంట్ యొక్క మీనింగ్ తెలియదు. నన్ ఆఫ్ అబౌవ్ దిస్ అంటే ఏదైనా ఆన్సర్ కావచ్చు. డేటా ఇన్సఫిషియెంట్ అంటే మీనింగ్ ఏంటంటే క్వశ్చన్ అసంపూర్ణంగా ఇచ్చిండు. వాడు ఏదో ఒక క్వశ్చన్లో ఒక చిన్నది తొలగిస్తాడు, అది ఎంత చేసినా ఆన్సర్ రాదు. అది ఆ ఆన్సరు క్వశ్చన్ తప్పు ఉంటే అసలు ఆన్సరే రాదు. ఎప్పటికైనా డేటా ఇన్సఫిషియెంట్ అంటే మీనింగ్ ఏందమ్మా, ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఒక క్వశ్చన్ ఇచ్చిన తర్వాత దాంట్లో అసలైన మ్యాటర్ మింగేస్తాడు. ఈ మ్యాటర్ లేకపోతే అసలు ఆన్సర్ రాదు. కానీ మీరు నేర్చుకున్న బట్టి ఈ మెథడ్ నేర్చుకుంటారు కదా ఇన్స్టిట్యూట్లో, కాన్సెప్ట్ నెంబర్ 1. ఈ కాన్సెప్ట్ వస్తే ఇలా లెక్కలు రాయండి, ఆప్షన్ అది ఏమంటారు ఫార్ములాస్ వేయండి అంటారు. చాలామంది స్టూడెంట్స్ ఫార్ములాలు వేసి కూర్చుంటూ ఉంటారు. ఆ ఫార్ములాలు వేసి ఇచ్చినప్పుడు, ఇక్కడ ఇచ్చిన నెంబర్లు ఇచ్చినప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ ఎక్కడ ఉంటుంది అంటే ఆప్షన్ 1లో సెకండ్లో ఉంటుంది. నువ్వు ఆన్సర్ పెడతావు, లెక్కకి క్వశ్చన్ అసంపూర్ణంగా ఉంటుంది. అంటే క్వశ్చన్ అసలు మొత్తం ఇయ్యడు. క్వశ్చన్ మొత్తం ఇవ్వకపోతే ఆన్సర్ రాదు. కానీ చాలామంది స్టూడెంట్స్ అవన్నీ గమనించలేక ఏదేదో చేసేస్తారు. ఒక నెంబర్ వస్తుంది, చాలామంది ఒక 70-80% వాళ్ళకి నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఈ 2 ఆప్షన్లలో ఉంటాయి. టక్కన ఆన్సర్ పెట్టి గల్లా ఎగిరేస్తారు, నాకు ఆన్సర్ వచ్చింది. లాస్ట్కి సావు కబురు ఏం చెప్తాడు తెలుసా? లాస్ట్కి సావు కబురు ఏం చెప్తాడు? ఆప్షన్ రాంగ్ ఉంది, డేటా ఇన్సఫిషియెంట్ అంటాడు. ఆప్షన్స్ కాదు, క్వశ్చన్ రాంగ్ ఉంది, డేటా ఇంకా కొంచెం మ్యాటర్ ఇవ్వాలి అంటాడు. అంటే నన్ ఆఫ్ అబౌవ్ దిస్ అంటే అర్థమైంది, నువ్వు ఎంత చేసినా ఆన్సర్ రాదు. రాకపోయేసరికి ఆ ఆన్సర్ రాదు కదా అని నన్ ఆఫ్ అబౌవ్ దిస్ అని ఆన్సర్ పెడతావు. అంటే ఆన్సర్ ఏ పెట్టడానికి అవకాశం ఉంటుంది, బి పెట్టడానికి అవకాశం ఉంటుంది, సి పెట్టడానికి అవకాశం ఉంటుంది. చాలామందికి దీని ఆన్సర్ పెట్టాలంటే భయం అవుతుంది. అసలు ఈ ఆన్సర్ పెట్టాలంటే నీకు క్వశ్చన్ తప్పిచ్చిండా రైట్ ఇచ్చిండా తెలిసి ఉండాలి. రేపట్లో రాబోయే క్వశ్చన్లన్నీ ఇదే విధంగా ఉంటాయి. అంటే 2 ఆప్షన్లు ఇస్తాడు, ఒకటి నన్ ఆఫ్ అబౌవ్ దిస్ ఇస్తాడు, ఒక డేటా ఇన్సఫిషియెంట్. ఇదేమో సార్ మస్తుగా చూసినాము ఇవన్నీ సెంట్రల్లో. మస్తుగా చూసినావు, అది సెంట్రల్లోనే చూసినావు, స్టేట్లో చూడలేదు. అది ఇంకా స్టేట్లో అది చూడాలంటే ఫస్ట్ నీకు చెప్పే క్వశ్చన్ పేపరు, నీకు చెప్పే క్వశ్చన్లో చెప్పే ఫ్యాకల్టీ అప్డేట్ అయ్యి ఉండాలి. వాళ్ళు ఇంకా పాత చింతకాయ పచ్చడిలాగా PTR/100, ఎక్కడైతే నీకు PTR/100 వేసిందంటే కథ నీ మీద శటగోపురం పెడుతున్నట్టే. ఎక్కడైతే రాసుల మొత్తం రాసుల సంఖ్య వేస్తుందంటే నీ మీద శటగోపురం పెడుతున్నట్టే. ఎప్పుడైతే ఏజెస్లో ఇట్లా ఒకటి గీసి కింద ఇట్లా ఒక కొండి పెట్టిందంటే నీ మీద శటగోపురం పెడుతున్నట్టే. ఎప్పుడైతే నీకు రేషియోలో A/B, B/C, దీన్ని A/B చేయాలంటే ఎట్లయితే ఈ ఫిగర్ గీసిందంటే నీ మీద శటగోపురం పెడుతున్నట్టే. లాస్ట్కి ఇట్లా చెప్తేనే అర్థమవుతుంది. ఇంకా నీకు 200లో 60% కనుక్కో అంటే 200 100% అయితే 60% ఎంత అంటే చాలామంది 200 × 60/100 వేస్తుందంటే నీకు ఇంకా పెద్ద శటగోపురం పెడుతున్నట్టే. ఇవన్నీ ఏంటి తెలుసా? చిన్నపిల్లలు నవోదయ స్కూల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో చెప్పే లెక్కలు ఇవన్నీ. రాసుల మొత్తము రాసుల సంఖ్య, PTR/100 ఇట్లా గీసేది, ఇట్లా కొండ్లు గీసేది, ఇవన్నీ 7th క్లాస్లో నవోదయ ఎంట్రన్స్ స్కూల్స్ ఉంటాయి కదా. అంటే పిల్లలకి కూడా 7th క్లాస్లో వాళ్ళకి నవోదయ స్కూల్ ఎంట్రన్స్లలో ఇవి చెప్తారనమాట. ఇవే లెక్కలు ఉంటాయి, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని. ఎప్పుడైతే ఇవి మీకు నేర్పిస్తుంటారో మీరు ఆ కేటగిరీకి చెందిన వాళ్ళే. ఆ కేటగిరీ చెందిన వాళ్ళు దీంట్లో దేనికి పనికిరారు, దేనికి సూటబుల్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కరు మొత్తుకుంటారు. నిన్న మొన్న చాలామంది మొత్తుకుంటారు. నిన్న
మామూలుగా మీకు కానిస్టేబుల్ రిజల్ట్ వచ్చింది ఏపీలో, మొత్తుకుంటారు ఒక్కొక్కరు, అయ్యో నేను చేసిన తప్పేంది, చేసిన తప్పు ఏమీ లేదు, ఇగో ఆ చేసిన తప్పులన్నీ ఇవే. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఇవి నేర్చుకుంటావో వాళ్ళు మభ్యపెడతారు, ఎప్పుడు కూడా వాళ్ళు క్వశ్చన్ చదవరు. ఒక ఫ్యాకల్టీ అనేవారు యుద్ధానికి సిద్ధం చేసినట్టు, ఒక సైనికుడిని సిద్ధం చేసినట్టు బుల్లెట్ ఎక్కడికి వెళ్ళి వస్తుందో తెలియదు. నాకు బుల్లెట్ ఎదురుగా వస్తేనే నేను పోటీ చేస్తా, లేకపోతే నేను రాయి సాటుతుంటా, అక్కడి నుంచి వస్తేనే నేను యుద్ధం చేస్తా, నాకు వెనక నుంచి వస్తే యుద్ధం చేయను అని బట్టి నేర్పిస్తారు. అట్లా బట్టిగా నేర్చుకుంటే అట్లా వస్తేనే నేను యుద్ధం చేస్తా అనేటోడు సైనికుడు కాదు. నాకు ఈ లెక్క వస్తేనే నేను చేస్తా, మిగతా వేరే లెక్కలో ఇస్తే నేను చెయ్యను అనేవాడు అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్కి సూటబుల్ కాదు. కొంతమంది నేను చెప్పే మాటలు మీకు ఇబ్బందికరంగా ఉన్న నిజం అట్లనే ఉంటుంది. నేనైతే ఓపెన్గా చెప్తున్నా, ఇట్లా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంత తొందరగా మీరు ప్యాటర్న్ మార్చుకుంటే అంత తొందరగా మంచిది. లేదు ఈ విధంగానే ఉన్నది అంటే రేపు రాబోయేది ఇదొక ప్యాటర్న్. ఇంకొక ప్యాటర్న్ ఏంటంటే మీకు ఆల్రెడీ మొన్న ఒకటి చెప్పాను. ఏం చెప్పాను మొన్న ఒకటి, మామూలుగా ఏం చెప్పాను, అభ్యాసన అని చెప్పాను మొన్న ఒక వీడియోలో. మీరు చాలామంది నేను చెప్తుంది అదే, మీరు పనికిరానివి ఆర్ఆర్బి క్వశ్చన్లు, గ్రూప్ డి క్వశ్చన్లు చెప్తుంటే అబ్బా ఆ సారు భలే చెప్తున్నాడు, ఆ సారు అద్భుతంగా చెప్తున్నాడు. ఆర్ఆర్బి గ్రూప్ డి అనేది 10th క్లాస్ బేస్ అమ్మ, ఇంటర్ బేస్ SSC GD అనేది. ఆ క్వశ్చన్లు ఇక్కడ ఇచ్చి మీకేదో అద్భుతమైన క్వశ్చన్లు చెప్తారు. ఎట్లా చెప్తారు, సంవత్సరానికి 4,000 రూపాయల ఇంట్రెస్ట్ తోటి 2%, 4,000 అసలుతోటి 2% తోటి 3 సంవత్సరాలకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత కథం. P అంటే ప్రిన్సిపల్, T అంటే టైం 3, ఇది 2 డివిజిబుల్ బై 100, 0 0 0 0 క్యాన్సల్, 120 ప్లస్ 120 అంతే కదా, 120 2240, ఇది ఆన్సర్. మళ్ళీ సేమ్ 5,000 రూపాయల పైన 3% లెక్క 5 yearsకి ఎంత. కమాన్, లైవ్లో ఉన్న కమాన్ చెప్పండి, డూ ఫాస్ట్, కమాన్ అనగానే నువ్వు దన్న ఆన్సర్లు చెప్తావు. అది నువ్వు చెప్పినా రావు ఎగ్జామ్లో, నువ్వు చేసినా రావు అవి ఎగ్జామ్లో. దీనికి ఇవి వేసినా రావు. ఇంకా కొంతమంది ఏ విధంగా ఏముందమ్మా దీంట్లో 6% అంతే, 240, 6 4 24, అది చెప్పడానికి ఇది వెయ్యాలా. మళ్ళీ ఇది ఎంత, 15 5లో ఎంత అమ్మా, 75 అంటే 750 రూపాయలు. ఇది ఇట్లా చెయ్యడానికి నువ్వు ఇది వెయ్యాలా. వాళ్ళు ఏం చేస్తారు, ఇది చెప్తారు నీకు. అంటే వాళ్ళ టార్గెట్ అంతా ఏంది అంటే ఒక క్వశ్చన్ ఇట్లా చెప్పిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా ఇంకో క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వగానే మీరు ఎవరైనా రాస్తారు. చిన్నపిల్లగాడు 7వ తరగతి కూడా యాజ్ ఇట్ ఈజ్ సబ్స్టిట్యూట్ చేస్తాడు, ఇది క్యాన్సిల్ చేస్తాడు, ఇంటూ చేస్తాడు, ఆన్సర్ వస్తుంది. అప్పుడు మీరు ఏమనుకుంటారు అంటే అబ్బా ఏం చెప్పిండ్రా, నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడూ లెక్కలు రాలే, ఏ సార్ చెప్పినా నాకు లెక్కలు రాలే, ఈ సార్ చెప్పగానే లెక్కలు వచ్చినాయి. కానీ నీకు కొంచెమైనా చిన్న ఆలోచన లేదా, ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చిండు, నేను ఇదే యాజ్ ఇట్ ఈజ్గా చెప్పినా అందుకే వచ్చింది అని. రేపు ఎగ్జామ్లో పని చెయ్యవమ్మా. మీకు అదే చెప్తున్నా, ఇప్పుడు దాకా నేను చెప్పిన యూట్యూబ్లో క్వశ్చన్స్ అన్నీ మంచి క్వశ్చన్లు, కానీ మీకు అవి పట్టవు. ఎంతసేపు ఉన్న చిన్న క్వశ్చన్లు ఇట్లాంటివి చెప్పి అద్భుతమైన క్వశ్చన్లు చెప్పి మీ చేత నేను రిటర్న్ చెప్పియాలి. అప్పుడు నేను గొప్ప ఫ్యాకల్టీ అవుతా. తమ్ముడు ఇది నువ్వు చేసే పద్ధతి వేస్ట్, నువ్వు చేసే విధానం రాంగ్ అంటే మీరు వినరు. అదే ఉంటుంది కదా, ఒక వ్యక్తికి ఒక డ్రెస్ వేసుకున్నప్పుడు అది వాడికి మంచిగా లేకపోతే అదే ఇది బాగలేదురా, దీంట్లో నువ్వు అసహ్యంగా ఉన్నావు అంటే వాడికి చాలా కోపం. అదే వాడితో అవసరం ఉంది కాబట్టి అరే మస్తుందిరా, నీకు సెట్ అయినట్టు ఎవరికి సెట్ కావాలని, నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటే ఏంటిది అర్థము, వాడు నిన్ను ముంచుతుండ అన్నట్టు. సేమ్ ఇవన్నీ అవే, గుర్తుంచుకోండి. పని చెయ్యవు, ఇవి ఎగ్జామ్లో పని చేయవు. రేపు వచ్చే ఎగ్జామ్ పేపరు ఆర్థమెటిక్ అభ్యాసన ఉంటుంది. మళ్ళీ ఆర్థమెటిక్ అభ్యాసన ఉన్నప్పుడు, ఆర్థమెటిక్ అభ్యాసన అంటే అర్థమైంది, మీకు సేమ్ జిఎస్లో ఏ విధంగా అయితే అభ్యాసన ఉంటుందో యాప్టిట్యూడ్లో అదే విధంగా అభ్యాసం. ఒక క్వశ్చన్ ఇస్తాడమ్మా,
చిన్న క్వశ్చన్ ఇస్తాడు. ఏమిస్తాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని క్వశ్చన్ అడుగుతాడు. ఒకటే క్వశ్చన్ మార్క్ ఇట్లా అడుగుతాడు. ఇక్కడ 2 స్టేట్మెంట్లు ఇస్తాడు. సంథింగ్ ఇక్కడ ఒకటి ఇస్తాడు, ఇక్కడ ఒక స్టేట్మెంట్. ఆప్షన్ ఏ స్టేట్మెంట్ ఒక్కదానితోటే ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ బి స్టేట్మెంట్ రెండింటితోటే ఆన్సర్ వస్తుంది, అంటే ఈ ఒక్క స్టేట్మెంట్ తోటి ఈ ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ సి ఈ 2 కలిపితేనే ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ డి ఈ 2 కలిపినా కూడా ఆన్సర్ రాదు. అంటే ఇది చెయ్యాలి అంటే నీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి. అప్పుడు నువ్వు PTR/100 వేసుకున్నా, AR/100 వేసుకున్నా, నువ్వు ఇంకొక 10 R/100 వేసుకున్నా నీకు ఈ ఆన్సర్ నువ్వు పెట్టలేవు. రేపు వచ్చేది ఇదే. ఇది వచ్చిందంటే 1,00,000 మంది 2,00,000 మంది రాస్తే 20,000 మంది కూడా క్వాలిఫై కారు. నేను రాసిస్తున్నాగా 20,000 మంది కూడా క్వాలిఫై కారు, గుర్తుపెట్టుకోండి. ఒక 2,00,000 మంది ఎస్ఐకి అప్లై చేస్తే, ఎగ్జాంపుల్ ఒక 2,00,000 మంది ఎస్ఐకి అప్లై చేస్తే ఈ ప్యాటర్న్ ఇచ్చి ఏ బి నన్ ఆఫ్ ఎబో దిస్ డేటా ఇన్సఫిషియంట్ ఈ ప్యాటర్న్ ఇచ్చి క్వశ్చన్స్ ఇస్తే 20,000 మంది రాస్తే 2,00,000 మంది రాస్తే 20,000 మంది కూడా క్వాలిఫై కారు. ఇది ఇచ్చి మైనస్ మార్క్స్, నెగిటివ్ మార్క్స్ పెడితే ఒక్కసారి మీ ఊహకు అందుకోండి, మీరు ఊహించుకోండి, మీకు అసలు 20,000 కాదు 20,000-30,000 మంది కంటే ఎక్కువ క్వాలిఫై కారు. దయచేసి చెప్తున్నా అప్డేట్ కాండి. 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నా, అప్డేట్ కాండి. ఇది అకాడమిక్ ఇయర్ కాదు. ఎంసెట్లో ఈసారి ర్యాంకు నాకు 30,000 వచ్చింది, ఈసారి ర్యాంకు నాకు 30,000 వచ్చింది, ఇంకొక సంవత్సరం కష్టపడి దీన్ని 10,000 ర్యాంకు తెచ్చుకుందాం నెక్స్ట్ ఇయర్, ఈ ఇయర్ లాంగ్ టర్మ్ కూర్చొని చదువుకుందాం అంటే ఇది అకాడమిక్ ఇయర్ కాదు. సివిల్స్లో నాకు లాస్ట్ టైం మెయిన్స్లో పోయింది, ఈసారి మళ్ళీ చదువుదాము, ఒక 1 ఇయర్ కూర్చొని చదువుకుందాము, నెక్స్ట్ ఇయర్లో కొట్టేద్దాం సివిల్స్ కనడానికి ఇది జాబ్ క్యాలెండర్ కాదు. ఎస్ఎస్సి CGLs నాకు 0.5తో మార్క్స్ పోయింది, నెక్స్ట్ టైం ఎస్ఎస్సి CGLsలో కొట్టేద్దాము అనుకుంటే ఇది జాబ్ క్యాలెండర్ కూడా కాదు. ఎస్ఎస్సి CGLs జాబ్ క్యాలెండర్, సివిల్స్ జాబ్ క్యాలెండర్, మనకి ఎంసెట్ కానీ నీట్ కానీ ఇవి అకాడమిక్ ఇయర్. కానీ స్టేట్లో వచ్చే గవర్నమెంట్ జాబ్స్ అది నోటిఫికేషన్స్ అనేది ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు. చుక్కల్లో చంద్రుడిలాగా అప్పుడప్పుడు సునామీ భూకంపాలు ఏ విధంగా వస్తాయో అట్లా నోటిఫికేషన్లు వస్తాయి. నువ్వు దాంట్లో కూడా నేను బట్టి చదువుతా, నా క్యాస్ట్ కేటగిరీ నా హైట్ కేటగిరీలు క్యాలిక్యులేషన్ చేసుకొని చదువుకుంటే నువ్వు దేనికి సూటబుల్ కాదు. దయచేసి చెప్తున్నా, మరీ చెప్తున్నా, వినండి. అసలు రేపు వచ్చే నోటిఫికేషన్ మొత్తము ఇదే ఉంటుంది, ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. 2 ఆప్షన్లు ఇస్తాడు, ఒకటి నన్ ఆఫ్ ఎబో ఇస్తాడు, ఒకటి డేటా ఇన్సఫిషియెంట్ ఇస్తాడు, ఇంకొకటి ఏంది ఇస్తాడు, ఆర్థమెటిక్లో అభ్యాసన ఇస్తాడు. సో ఇప్పుడు పెట్టిన ఎగ్జామ్స్లలో నేను ఈ ప్యాటర్న్లో క్వశ్చన్ పేపర్ తయారు చేసిన, అందరిలాగా డైరెక్ట్ లైన్లో క్వశ్చన్లు తయారు చేసిన. దయచేసి రండి. ఒకరోజు మొత్తం ఈ ప్యాటర్న్లో ఎగ్జామ్స్ ఇస్తున్నా, ఒకరోజు నార్మల్ ఎగ్జామ్స్ ఇస్తున్నా. ఎంతసేపు చూసినా బట్టి చదువులు పక్కకు పెట్టండి. రేపు మనకి ఆగస్టు 3కి మనకి సండే రోజు ఎగ్జామ్ ఉంది 10 AM టు 10 AM టు 11:30 PM 11:30 AM దాకా ఎగ్జామ్ ఉంది. మెట్రో పిల్లర్ నెంబరు 1544 రాజధాని థియేటర్ కాంప్లెక్స్లో మనకి అశోక అకాడమీ ఆఫ్లైన్లలో ఎగ్జామ్ ఉంటుందమ్మా. వచ్చేటప్పుడు ఒక ప్యాడ్ తీసుకొని రండి. సో ఈ అవకాశం అనేది వినియోగించుకోండి. మీరు నాకు కట్టాల్సింది రూపాయి ఏం లేదు, అది కూడా లేదు. ఒక్కొక్కరు ఆంధ్రాలో 10,000 15,000 5,000 ఎగ్జామ్స్కే కడుతురు డబ్బులు. మనం ఇంకా ఫ్రీ ఎగ్జామ్స్ పెట్టినా మనం రాము, మనది అదొక దరిద్రం. మనం ఫ్రీ ఎగ్జామ్స్ పెట్టినా చదవం. చాలామంది ఏపీ వాళ్ళకి ఏపీలో ఒక్కొక్కరికి ఎట్లా ఉందంటే వాళ్ళకి లాస్ట్ టైం 6,000 జాబులు వేసారు. వాళ్ళకి 2016లో మనకి దాదాపు 15,000 12,000 కానిస్టేబుల్ వేసారు. వాళ్ళకి 4,000 5,000 కానిస్టేబుల్ వేసారు. 2018లో మనకి 18,000 కానిస్టేబుల్ వేసారు. వాళ్ళకి ఏకంగా 4,000 వేసారు. 2022లో మనకి 15,000 16,000 మనకి వేసారు.
వాళ్ళకి 6,000 వేస్తే అది మొన్న రాసిర్రు ఎగ్జామ్. వాళ్ళకి 4,000 5,000 వేస్తే మనకు 18,000 17,000 20,000. వాళ్ళకి విఆర్ఓలు గ్రూప్ 4లు వాళ్ళకి 500 జాబులు వేసారు, మనకి 9,500 జాబులు వేసారు. అయినా కూడా మనం చదవం, అయినా కూడా మనం ఫ్రీ కోచింగ్లకు ఎగబడతాం. ఎక్కడైనా ఎగ్జామ్ రాగానే ఇవి ఆంధ్రాలో ఎక్కడ కూడా ఫ్రీ కోచింగ్లు పనిచేయవు. నువ్వు ఆడ పెట్టినా కూడా ఫ్రీ కోచింగ్లు పనిచేయవు ఆంధ్రాలో. కానీ మనకి ఫ్రీ అనగానే కథం సగం పినాయిల్ తాగేస్తాం మనం. ఫ్రీ కోచింగ్లో ఏమీ ఉండదు. ఫోన్ చేస్తారు, నువ్వు ఎగ్జామ్లో సెలెక్ట్ అయినావు, ఎగ్జామ్ రాయమంటారు, ఎగ్జామ్లో సెలెక్ట్ అయినావు, రాగానే జాబ్ ఇక్కడ ఇనో అంటారు. ఈ ఫ్రీ కోచింగ్ కండక్ట్ చేసేది ఎవరు? ఎమ్మెల్యేలు కండక్ట్ చేస్తారు. ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఒకళ్ళకి ఇచ్చేసి ఏం చేస్తారు? ఒక నెలలో కానీ 15 రోజుల నెల 15 రోజుల్లో కంప్లీట్ చేయమంటారు. ఆర్థమెటిక్కి ఒక 40 గంటలు ఇస్తారు, జిఎస్కి ఒక హిస్టరీకి ఒక 20 గంటలు ఇస్తారు, వీటికి అంతా ఒక 30 గంటలు ఇచ్చి లేపేయమంటారు. 40 గంటలల్లో ఆర్థమెటిక్ చెప్పమంటే దాంట్లో 20, దీంట్లో 20, దాంట్లో 20. కానీ మీరు కకృతి దీంట్లో మొత్తం ఈ ఫ్రీ కోచింగ్లో మీరు కూడబెట్టింది ఎన్ని? ఒక 5,000 కూడబెడతారేమో, ఒక 10,000 కూడబెడతారేమో. లాస్ట్కి వచ్చి సార్ నాకు జాబ్ రాలేదు సార్, నాకు రాలేదు సార్, నేను ఫ్రీ కోచింగ్. వాళ్ళు అదంతా ట్రాప్ అమ్మా. అసలు ఫ్రీ కోచింగ్కే వెళ్ళొద్దమ్మా. ఆంధ్రాలో ఒక్క ఫ్రీ కోచింగ్ నడవదు, మన తెలంగాణలో నడిచినట్టు. అంటే అర్థమైంది, ఇన్ని వేల నోటిఫికేషన్లు పడుతున్నాయేమో, మనకి చదవాలంటే జనాలు లేరు. నేను విమర్శిస్తలేనమ్మా, ఒకసారి ఆలోచించండి. ఆ ఫ్రీ కోచింగ్లోకి వెళ్ళాకండి, ఏమీ ఉండదు దాంట్లో, ఫుల్ సబ్జెక్ట్ ఉండదు. రేపు జీపీఓ పడితే మీరు చూడండి, పుట్టగొడుగులు మెలిచినట్టు మెలుస్తాయి. ఎన్నెన్ని చెప్తారో చూడండి. ఆర్థమెటిక్ ఎన్ని అవర్స్ చెప్తారో, ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ అవర్స్ చెప్తారు మనకు అశోక అకాడమీలో. నేను ఇదంతా సోది అని కాదు, మీరు ఆలోచించండి, బాగా ఆలోచించండి. మీకు రేపు క్వశ్చన్ పేపర్ చాలా టఫ్ ఉండబోతుంది, మరీ చెప్తున్నా. మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు. మన యొక్క ఎంత మైనస్ పాయింట్ అంటే, నోటిఫికేషన్ రాకపోతేనేమో మనం ఒకటే ధర్నాలు చేస్తాం, ఒకటే యుద్ధాలు చేస్తాం, ఒకటే ఉద్యమాలు చేస్తాం, అన్నీ చేస్తాం. మనం నోటిఫికేషన్ పడ్డ తర్వాత ఆ 5,000కి 10,000కి కకృతి పడి ఎక్కడనో ఫ్రీ కోచింగ్ పోతాం. మనం చేసినట్టు ఇండియా మొత్తంలో మన తెలంగాణలో చేసినట్టు ఉన్నంత యుద్ధాలు ఎవరూ చేయలేరు. అది చాలా గొప్పది మనది ఫస్ట్ నుంచి కూడా. కానీ ఆ నోటిఫికేషన్ పడ్డ తర్వాత మన ప్రిపరేషన్ అనేది జీరో ఉంటుంది. చాలామంది దగ్గర జీరో ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఉట్టిగా. వినండి, జాగ్రత్తగా వినండి, మీకు అర్థం కావట్లేదు. ఎప్పుడైనా పడిన నోటిఫికేషన్, ఈసారి జీపీఓ పడితే 10,000 జాబులు పడతాయి, 5,000, వాళ్ళకి 500 జాబులు పడ్డాయి ఏపీ వాళ్ళకి. అయినా కూడా కుక్కలు చదివినాడు. అసలు ఎంత ఘోరంగా, ఆ పదం అనొద్దు కానీ, ఎంత ఘోరంగా చదువుతారంటే అంత ఘోరంగా చదువుతారు వాళ్ళు. మనకి ఇన్ని వేలు జాబులు పడ్డా మళ్ళీ ఏమంటారు సార్, వాళ్ళంటే బాగా ఉన్నోళ్ళు, మనం అంటే లేనోళ్ళు ఫస్ట్ నుంచి. అందుకే అమ్మ, చదవడానికి ఉన్నోడు లేనోడు ఎవ్వడూ లేడమ్మా, చదివితే చాలు, అందరూ ఉన్నోళ్ళే. నీ దగ్గర నాలెడ్జ్ ఉందంటే నువ్వు ఉన్నోడివే. నీకు అది అర్థం కావట్లేదు. ఆ పదం అనేదే వద్దు మనకి. అంటే మీ బ్రెయిన్లో అది ఉంటే చెప్తాను. దయచేసి ఇక్కడ మీకు ఎగ్జామ్ ఫ్రీగా అనేది ఎందుకు పెడుతున్నా అంటే, కనీసం చేంజ్ కాండి, ఆలోచించే విధానం. మీ ఆలోచించే విధానం చేంజ్ అయితే ఆటోమేటిక్గా ఇన్స్టిట్యూట్స్ విధానం కూడా చేంజ్ అవుతాయి. ఎప్పుడైతే ఓటర్ గినక చేంజ్ అయితే పొలిటికల్స్ ఏ విధంగా చేంజ్ అవుతారో, ఒక స్టూడెంట్స్ యొక్క ఆలోచన విధానం చేంజ్ అయితే ఇన్స్టిట్యూట్ యొక్క మెయింటెనెన్స్, వాటి యొక్క మెయింటెనెన్స్ కూడా చేంజ్ అవుతాయి. మెయింటెనెన్స్ అంటే మీనింగ్ అంటే డబ్బులు కాదు, చెప్పే విధానం కూడా చేంజ్ అవుతుంది. అడ్వాన్స్ లెవెల్కి వెళ్తారు. ఎప్పుడైతే మీరు అదే లెవెల్లో ఆలోచిస్తారో వాళ్ళు చెప్పే విధానం కూడా అదే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా ఎంతసేపు ఉన్న నోటిఫికేషన్, సార్ మాకు పోర్షన్ కంప్లీట్ అయింది. పోర్షన్ కంప్లీట్ అయితే ఏమవుతుందమ్మా? పోర్షన్ కంప్లీట్ అయితే ఇన్స్టిట్యూట్ వాళ్ళకే లాభం, పోర్షన్ కంప్లీట్ అయితే స్టూడెంట్స్కి లాభం లేదు. మీరు ఎక్కువ నేర్చుకోవాలి. మీకు ఆగస్టు 3కి ఎగ్జామ్ ఉంది, గుర్తుంచుకోండి. ఆగస్టు 3కి ఎగ్జామ్ ఉంది. దయచేసి రండి, మీ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఒకసారి క్వశ్చన్ పేపర్ చూడండి. జిఎస్, ఆర్థమెటిక్ డిఫరెంట్ ప్యాటర్న్స్లలో ఉంటుంది. ఇంకొకటి, చాలామంది స్టూడెంట్స్కు ఒకటి తెలియదు, క్వశ్చన్ పేపర్ ఏ విధంగా తయారు చేస్తారు ఆర్థమెటిక్ అని. నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను, వినండి. ఇది జరుగుతుందా జరగదా ఒకసారి నేను ఎటువంటి క్వశ్చన్స్ చెప్పనమ్మా ఈరోజు, ఎటువంటి క్వశ్చన్స్ చెప్పను. మనకి ఎగ్జామ్ పేపర్ తయారు చేసే ప్రొఫెసర్లు ఏం చేస్తారు తెలుసా? మన ఏపీ తెలంగాణలో ఎక్కువ బుక్స్ ఏవైతే సేల్ అవుతున్నాయో ఆ బుక్స్ వీళ్ళ దగ్గర ఉంటాయమ్మా. ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బుక్కే ఉంది, శ్రీనివాసరావు సార్ బుక్కే ఉంది, ఎక్కువ సేల్ అవుతున్నాయి.
సేల్ అయితే ఆ బుక్సే ఈ ప్రొఫెసర్ల దగ్గర వీళ్ళు తెచ్చుకుంటారు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు వచ్చి తెచ్చుకుంటారు. వీళ్ళు తెచ్చుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ బుక్ ఎగ్జాంపుల్ నా బుక్కే ఒక 50,000 కాపీలు కొన్నారు అనుకో, అంటే 50,000 మంది కొన్నారు. అంటే ఈ ప్రొఫెసర్లకి ఈ 50,000 మంది పల్స్ దొరికిపోతుంది. ఆ ప్రొఫెసర్లకి ఆ 50,000 మంది పల్స్ దొరికిపోతుంది. ఇంకొక బుక్ ఉంది, దాన్ని ఒక 20,000 మంది కొన్నారు అనుకో. ఇంకొక ఆన్లైన్ ఉంది, వాళ్ళని 20,000. ఇది ఓన్లీ ఆర్థమెటిక్ అమ్మ. ఇట్లా ఏవైతే ఎక్కువ సేల్ అవుతుంటాయో ఆర్థమెటిక్ రీజన్లో ఆ బుక్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ బుక్స్లో ఉన్న క్వశ్చన్స్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఓహో, క్వశ్చన్స్ వీళ్ళు ఈ స్ట్రాటజీలో ప్రిపేర్ అవుతారు పిల్లలు అని ఏం చేస్తారు, దానికి ఎగ్జాక్ట్లీగా ఉల్టా ఇస్తారు, కొంచెం చేంజ్ చేసి ఉల్టా ఇస్తారు. కథ మనం పోగానే తెల్లముఖం పెట్టుకొని చూస్తాం. ఆ ఫ్యాకల్టీలు ఏం చెప్తారు, నా ఒక్క బుక్ చదవండి ఇంకా చాలు, నా ఒక్క బుక్ చదవండి మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది అంటారు. ఇంకా మీరు ఆ ఫ్యాకల్టీల యొక్క మాటలు నమ్మి ఆ ఒక్క బుక్నే 10 సార్లు చదవడం మొదలు పెడతారు. 10 సార్లు చదవడం మొదలు పెడతారు. 10 సార్లు చదవడం మొదలు పెట్టేసరికి మీకు అదే గొప్ప బుక్ అనుకుంటారు, అదే అనుకుంటారు. కానీ ఆ బుక్లో ఎగ్జాక్ట్లీ రివర్స్ ఇస్తారు. ఆ బుక్కి రివర్స్ ఇచ్చేసరికి మీరు అక్కడ పోయి తెల్లముఖం వేస్తారు. మీరు పోయి వాళ్ళ మీద కేసు వేయడానికి లేదు, వాళ్ళని తిట్టడానికి లేదు, చేయడానికి లేదు, ఏమీ లేదు. కథం గల్లా గురిగిలో పైసలు వేసిరు, వచ్చేసిరు అంతే. నేనేమంటున్నా అంటే, నేను జస్ట్ మీకు ఒక దారి చూపిస్తా, ఈ దారి ఎలానో చూపిస్తా. నేనేమంటున్నా అంటే, స్టేట్ బుక్స్ చదవాకండి, ఈ స్టేట్స్ బుక్స్ చదవాకండి, చదవండి, బుక్స్ చదవండి. నేను చదవద్దు అంటలేను, చదవండి. కానీ దాన్ని ఒక ప్లాట్ఫామ్ అంటే ఒక దారి మాత్రమే కానీ సెలెక్ట్ చేసుకోండి. సెంట్రల్ బుక్స్ చదవండి, అంటే ఎస్ఎస్సి సీజీఎల్స్ లెవెల్లో బుక్స్ ఉన్నాయి చదవండి. అంటే లైక్ ఎస్ఎస్సి కిరణ్ లాంటివి, రాకేష్ యాదవ్ లాంటిది, లేకపోతే హరియంత్ పబ్లికేషన్స్, అరుణ్ శర్మ, క్యాట్ లెవెల్, తర్వాత ఇలాంటి బుక్స్ ఉంటాయి, చాలా బుక్స్ ఉంటాయి. మదర్ పబ్లికేషన్స్, ఫైనల్ పబ్లికేషన్స్, ఇట్లా డిఫరెంట్ బుక్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటి అంటే మొత్తం ఎస్ఎస్సి సీజీఎల్స్, వీళ్ళ టార్గెట్ మొత్తం ఎస్ఎస్సి సీజీఎల్స్ అనమాట. నార్త్ వాళ్ళ టార్గెట్ మొత్తం ఎస్ఎస్సి సీజీఎల్స్. వాళ్ళు ఎస్ఎస్సి సీజీఎల్స్ క్వశ్చన్స్ అన్నీ దేవులాడి ఆ బుక్స్లలో ఇస్తారు. ఆ క్వశ్చన్స్ని మనం చదివితే మన పల్స్ ఇక్కడ చదివే వాళ్ళకి దొరకదు అనమాట. దొరకకపోయేసరికి వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు మనకిచ్చే క్వశ్చన్స్. దయచేసి ఇక్కడ బుక్స్ చదవండి, కానీ అదే మేజర్ అనుకోకండి, మేజర్ సెంట్రల్ బుక్స్ అనుకోండి. ఎప్పుడైనా ఆర్థమెటిక్ నెంబర్ ఆఫ్ బుక్స్ చదవాలి. అదే ఇప్పుడు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ ఉంది, ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ ఉంది, చాలా మంచిగా ఉంది ఆ బుక్ కూడా. కిరణ్ బుక్ ఉంది, కిరణ్ బుక్లో ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్స్ ఉంటాయి, ప్యాటర్న్ డిఫరెంట్ ప్యాటర్న్స్. మనకి రాకేష్ యాదవ్ బుక్ ఉంటుంది, తర్వాత మదర్ పబ్లికేషన్స్ ఉంటాయి, ఇట్లా ఇంకోటి ఫైనల్ అరుణ్ శర్మ ఉంటుంది క్యాట్ లెవెల్లో, హరియంత్ పబ్లికేషన్స్ ఉంటాయి. ఇంకా ఈ విధంగా ఉండే ఇలాంటి క్వశ్చన్స్ బుక్స్ చదువుతూ ఒకటే బుక్ ఒకటే ప్యాటర్న్ నేర్చుకోవాలి, ఒక కాన్సెప్టే నేర్చుకోవాలి. ఒక చాప్టర్కి ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ ఉంది, ఒకటే కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ఈ బుక్స్ అన్నీ ప్రాక్టీస్ చేయాలి. కానీ మీరేం చేస్తారు, అదే ఒక బుక్ పట్టుకుంటారు ఇట్లా. ఇంకా పొద్దున్న లేవగానే ఈ బుక్ ఇట్లా పెట్టుకొని ఇంకా స్టడీ హాల్కి ఈ బుక్కే, రూమ్లో ఈ బుక్కే, ఇన్స్టిట్యూట్లో ఈ బుక్కే, అన్నిట్లో ఈ బుక్కే. ఈ బుక్ చదువుతూ ఉంటాడు. ఆడు ఈ బుక్లోకి వెళ్ళి ఇవ్వలేదనుకో, నువ్వేం చేస్తావు, ఏం చేస్తావు? కథం నెత్తిన ఇట్లా శటగోపురం పెట్టుకొని క్యాప్ పెట్టుకొని ఇంటికి పోయి, అమ్మ నాకు 2 మార్కులతో జాబ్. నువ్వు పోయిందేమో ఒక 30-40 మార్కులతో పోతుంది, అమ్మ నాకు 2 మార్కులతో పోయింది, నేను బబుల్ చేస్తుంటే కొంచెం ఇట్లా జరిగేసరికి పేపర్ మొత్తం పోయింది. ఇంకా అన్నీ మన ఎక్కడ లేని అబద్ధాలన్నీ మనమే చెప్తాం. ఇంకా దయచేసి మరీ చెప్తున్నా, వినండి. నేను ఎంత చెప్పినా కూడా మీకు చోటోడు ముందు శంఖం ఊదినట్లే అని కూడా నాకు తెలుసు. కానీ నాకు ఒక్కడు మారినా చాలు, దయచేసి వినండి. బుక్స్ ఆర్థమెటిక్ ఎప్పుడు కూడా సెంట్రల్ బుక్స్ చదవండి, దయచేసి చెప్తున్నా, సెంట్రల్ బుక్స్ చదవండి, ఎస్ఎస్సి సీజీఎల్స్ లెవెల్లో చదవండి ప్లీజ్. మరీ చెప్తున్నాను. ప్రపంచంలో ఏ ఫ్యాకల్టీ అయినా నా బుక్ చదవండి, నేను చెప్పినవే చేయండి, మీరు బాగుపడతారు అని చెప్తారు. నేనేమంటున్నా అంటే, నేను చెప్పిన మెథడ్స్, అంటే నేను చెప్పిన కాన్సెప్ట్ను బేస్ చేసుకొని ఇండియాలో ఏ బుక్ అయినా చదవండి. ఏ ఫ్యాకల్టీ ఇంత ధైర్యంగా చెప్పడు. నేను ఇప్పుడు ఒక టైమ్ అండ్ వర్క్ చెప్పిందంటే
నువ్వు ఇండియాలో ఏ బుక్స్ అయినా ప్రాక్టీస్ చెయ్యి, రాకపోతే నన్ను అడుగు. నేను చెప్పిన టైం అండ్ వరకు ఏ బుక్కులనైనా 90 నుంచి 95% నువ్వు చేయగలుగుతావు. 1-2 క్వశ్చన్లు ఇంకా డెప్త్ ఉంటాయి, దానికి ఇంకా కొంచెం నువ్వు 90% చేసినాడు, 95% చేసినావు, ఆ 2 క్వశ్చన్లు కూడా చేయగలుగుతావు కొంచెం టైం ఉంటే. నేను చెప్తున్నా కదా, నేను టైం అండ్ వర్క్ చెప్తే ఇండియాలో కిరణ్ కాదు, రాకేష్ యాదవ్ కాదు, అరుణ్ శర్మ కాదు, క్యాట్ లెవెల్ కాదు, నువ్వు ఏ బుక్ అయినా చేసుకో, ఏ బుక్ అయినా చేసుకో. నేను కాన్సెప్ట్ మాత్రమే చెప్తా, ఒకటే కాన్సెప్ట్ చెప్తా. మళ్ళీ మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 చెప్పను, ఒకటే కాన్సెప్ట్ చెప్తా. ఇంత ధైర్యంగా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే చూడు, నువ్వు ఏ బుక్ అయినా తెచ్చుకో, నువ్వు లేకపోతే ఎక్కడి నుంచి అయినా క్వశ్చన్ తీసుకొని రా. అర్థమవుతుందా? దయచేసి 1-2 సార్లు మరీ ఆలోచించుకోండి. అవకాశం పోతే తిరిగి రాదు, ఆ బాధ నాకు తెలుసు. మనం కూర్చొని ఏడవడం తప్పించి ఇంకొకటి ఉండదు. మనకి ఆగస్టు 3కి ఎగ్జామ్ ఉందమ్మా, మనకి అశోక అకాడమీలో ఎగ్జామ్ ఉంది. సో రండి, ఎటువంటి ఛార్జెస్ అనేవి లేవు. ఇదంతా బాధ ఏంటంటే మీరు అడ్వాన్స్డ్గా ఆలోచించాలి, నేను అడ్వాన్స్డ్గా చెప్పాలి. మీరు వేరే దగ్గరకు పోయి కూడా అడ్వాన్స్డ్ లెక్కలు కావాలి సార్ అని అడగాలి, నిలదీయాలి, ప్రశ్నించాలి. నాకు కావాల్సింది అదే. సార్ ఏ విధంగా అయితే గవర్నమెంట్ని ప్రశ్నిస్తాడో నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మీరు అడ్వాన్స్డ్గా ఆలోచించండి స్టూడెంట్స్, మీరు అడ్వాన్స్డ్గా ఆలోచించండి. మీరు అడ్వాన్స్డ్గా ఆలోచిస్తే ఫ్యాకల్టీలు కూడా అడ్వాన్స్డ్గా చెప్పాల్సిందే, చెప్పి తీరాల్సిందే. మీరు అదే బ్రెయిన్ సెట్ ఉంటే చెప్పరు. ప్లీజ్ దయచేసి మీరు అడ్వాన్స్డ్గా ఆలోచించండి. ఆగస్టు 3కి మనకి సండే రోజు ఎగ్జామ్ ఉంది, 100 మార్కుల పేపర్, 1.5 అవర్ ఉంటుంది. దయచేసి రండి. నేను సోది అనుకోకండి, ఇది నిజము. మీరు తర్వాత బాధపడాల్సి వస్తుంది ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత, అయ్యో ఆ రోజు శ్రీనివాసరావు సార్ చెప్పిన మాట వినలేకపోయినాము అని. సో ఎక్కిన కొంతమందికైనా, ఒక్కరికిద్దరికైనా నాకు హ్యాపీ అమ్మ. నీ వీడియో ఒక 1000 మంది చూస్తే 999 మంది కూడా నచ్చకపోయినా, ఆ ఇద్దరికి నచ్చిన, ఆ ఇద్దరు బ్రెయిన్ సెట్ చేంజ్ అయినా నేను సక్సెస్ అయినట్టే. సో థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. అందరము ఆగస్టు అంటే రేపు కలుద్దాము. అశోక అకాడమీ, మెట్రో పిల్లర్ నెంబర్ 1544, మనకి అశోక అకాడమీ రాజధాని థియేటర్లో వస్తుంది. సో 10కి షార్ప్గా రండి, 11:30 వరకు ఉంటుంది. 100 మార్క్స్, 50 మార్క్స్ ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంకొక 50 మార్క్స్ జిఎస్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.